హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పార్ట్ 2 వీడియోలో శ్రీశైలంలో అటుపక్క బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఈ వ్యూకి వెళ్ళే రూట్లో అయితే ఫిష్ మార్కెట్ ఉంది. ఈ డ్యామ్లో నీళ్ళు వచ్చినాయి కదా, సో ఫిష్ కూడా బాగా దొరుకుతుంది. మంచి మంచి పెద్ద పెద్ద ఫిష్ అయితే ఉన్నాయి, చూపిస్తాను మీ వీడియోలో. ఇప్పుడు చూస్తే ఈ మార్కెట్ అంతా చాలా ఎంటీగా కనిపిస్తుంది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో నేను బండి దిగి నడవాల్సి వచ్చింది, అందుకే ఆ టైంలో వీడియో తీయలేదు, అంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, నేను బ్రిడ్జి కాడికి వెళ్ళే వరకు కార్స్ కానీ బైక్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది స్టార్టింగ్ అన్నమాట ట్రాఫిక్కి, ఇంకా పెరిగింది. దీని తర్వాత నేను శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వెళ్ళారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ఘాట్ రోడ్లో, ఈ రోడ్స్లో కానీ మనకి మెయిన్ డ్యామ్ కాడికి వస్తాం కదా, ఘాట్ రోడ్ పైన నుంచి కానీ ఆ రోడ్లో కూడా చాలా ట్రాఫిక్ ఉందంట. బండ్లు ఆపుకుంటా రావాల్సి వచ్చిందంట, అంత ట్రాఫిక్ ఉందంట. అంటే గేట్స్ ఓపెన్ చేశారని చెప్పి చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తారు కదా. 2 వీలర్స్ అయితే ఎట్లయినా వెళ్ళొచ్చు, అబ్బా పక్క నుంచి లాక్కొని ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. కానీ 4 వీలర్స్ ఉంటాయి కదా, కార్లు కానీ బస్సులు కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వాటి వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువ ఆగింది ఇక్కడ. ఈ రైట్ సైడ్ లొకేషన్ చూస్తుంటే ఏదో పాపికొండలు వచ్చినట్టుంది. ఆ కొండల మధ్యలోంచి వాటర్ వెళ్ళేటప్పుడు చూడండి, పాపికొండలు అన్న ఫీలింగ్ వస్తుంది. ఉన్నదే ఒక శ్రీశైలము, కానీ దీనికి ఆ చుట్టుపక్కల వెదర్ ఏమో అరకు ఊటీలాగా ఫీలింగ్ వస్తుంది. ఈ కొండల మధ్యలోంచి నీళ్లు పోతుంటే పాపికొండలు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అక్కడ శ్రీశైలంలో ఎన్ని అనిపిస్తున్నాయో గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత, వాటర్ వచ్చిన తర్వాత. ఈ వాటర్ వచ్చే ఫోర్స్కి కింద పడ్డ తర్వాత హైట్కి వాటర్ ఎగుస్తున్నాయి కదా, దానివల్ల ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు డ్యామ్ కూడా కనిపించలేదు, అంత హైట్కి వాటర్ లేస్తుంది. ఏంటి బ్రిడ్జి మీద నుంచి వ్యూ అని చెప్పాను కదా, చూడండి వ్యూ అనేది ఎలా ఉందో. ఇలాంటి లొకేషన్లో మన దగ్గర ఇన్స్టా 360 ఉంటే నిజంగా ఈ లొకేషన్కి న్యాయం జరిగిద్ది దాంట్లో చూస్తేనే. ఈ చేప ఒక్కోటి 5 కేజీలు ఉంది, అంటే మీ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది. ఇదైతే చూసిన వెంటనే నేను బండి ఆపాను. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికి సైకిల్ వెనకాల దీన్ని కట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు ఇళ్ళ దగ్గరికి. పూచక్ర గడ్డ అంటారు దీన్ని. చిన్నప్పుడు ₹1 ఇచ్చేవారు, ఇప్పుడైతే ఇది ఒక్కోటి ₹50 అంట. ఈ డ్యామ్ మొత్తం అయితే కవర్ చేశాను. ఇంకా పక్కనే పాలధార పంచదార ఉంది కదా, ఇక్కడికి వచ్చాను. ఇది కూడా చూసేసి వెళ్దామని చెప్పి అంతా తిరిగిన తర్వాత మళ్ళీ స్టెప్స్ దిగాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. స్టెప్స్ తక్కువే, కాకపోతే తిరగడం ఎక్కువైంది, అందువల్ల అయినా చూపిస్తాను చూడండి. కానీ ఎక్కువ వాటర్ అయితే ఏం లేవు ఇక్కడ. అంటే నేను ఎప్పుడో చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నీళ్ళు అయితే ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఎంత ఫ్లో అయితే ఉందో నేను చూసిన ప్రతిసారి అంతే ఫ్లోలో ఉంటుంది. నేనైతే దగ్గర 4-5 సార్లు వచ్చి ఉంటాను ఇక్కడికి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి ఇక్కడ కూడా షాప్స్ అయితే మూసేయించారు.
మామూలుగా అయితే ఈ షాప్స్లో మూలికలు, ఇంకా ఇక్కడ దగ్గర దగ్గర అడవిలో దొరికే వస్తువులు ఉంటాయి కదా, అవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఎక్కువైతే మూలికలు, వేర్లు, దుంపలు, ఇంకా కొన్ని హారాలు మెడలో వేసుకొని అలాంటివి అమ్ముతూ ఉంటారు. అండ్ ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాను, పాలధార పంచదార. చూడండి ఇక్కడ ఫ్లో అయితే ఇంతే ఉండిద్ది. ఇప్పుడు నేను ఇంకా చిన్నప్పుడు అనుకునేవాడిని పాలధార పంచదార అంటే మంచి వాటర్ ఫాల్ లాగా పడిద్దాం అని చెప్పి. ఇప్పుడు నేను దిగిన మెట్ల పక్కనే ఉండిద్ది ఇది కింద. అయితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది అర్థం కాదు దీనికి. రాళ్ళ మధ్యలోంచి ఎటు నుంచో వస్తున్నాయి నీళ్ళు. ఇవి అర్థం కాకుండా వచ్చి ఇక్కడ బయటకు వస్తున్నాయి అనమాట. అండ్ నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసింది రెండోసారి ఇది. అండ్ ఈ వీడియోలో చంద్రబాబు గారు నాకు క్లియర్గా కనిపించారు. కోర్స్ నా ముందు నుంచే వెళ్తున్నారు. నేనైతే ఎప్పుడు అనుకోలేదు చంద్రబాబు గారిని 2 సార్లు చూస్తాను ఒకే రోజు అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా జరిగిపోయింది అనుకోకుండా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెల్ లాగర్.